ఈరోజు మనం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి అయితే చూడబోతున్నాం, అలాగే తెలుసుకోబోతున్నాం. అదే తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం. మన ఈ వరుణితో ప్రయాణంలో ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత, ఇక్కడికి ఎలా రావాలి, దర్శన వివరాలు, అందులోనూ శివయ్యకి అభిషేకం చేయాలనుకుంటే ఎలా, అన్నదానం తినాలి అనుకుంటే ఎలా చేయగలము, దేవాలయంలో పెట్టేది, దానికి ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యమైనవి దర్శించాల్సిన దేవాలయాలు ఏంటి అన్నీ చెప్తాను. రండి, ప్రయాణం అయితే మొదలు పెడదాం. మొత్తం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ A to Z అయితే కవర్ చేస్తాను అరుణాచలం గురించి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, ఎందరో అరుణాచలంలో ఒక 2 టెంపుల్స్ని అయితే మిస్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. నేను చేసేటప్పుడు చాలాసార్లు చూశాను. కాబట్టి ఆ 2 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన అగ్నిస్థలం. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడిగా, పార్వతి అన్నామలై అమ్మనుగా పూజింపబడతారు. మనం ఈ వీడియోలో అరుణాచలం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు అరుణాచలంకి వచ్చినప్పుడు ఏం చేయాలో ఒక సమ్మరీగా తెలుసుకొని 1 by 1 అన్నీ కవర్ చేద్దాం. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్లో అడగచ్చు, లేకపోతే చెప్పచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఎలా వెళ్ళాలి అరుణాచలంకి, ఎక్కడి నుంచి అయినా సరే. సెకండ్, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి. ఇక్కడ స్టే చేయడానికి త్రీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి స్టేస్, ఫ్రమ్ లోవర్ టు అప్పర్ రేంజ్ వరకు. అవేంటో తెలుసుకుందాం. థర్డ్, గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు చేసేటప్పుడు దర్శించాల్సిన దేవాలయాలు ఏంటి. ఫోర్త్, మనం ఫుడ్ తినాలంటే ఎక్కడ బాగుంటుంది అరుణాచలం టెంపుల్కి దగ్గరలో. ఫిఫ్త్, మనం స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో వాళ్ళ నెంబర్ ఇస్తాను. సిక్స్త్, మనం మన అరుణాచలం దేవాలయంలోనే దర్శించాల్సిన చాలా ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. అవేంటో ఎక్కడుంటాయి అనేది కూడా తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తే మీరు ఒక్కలే డైరెక్ట్గా అరుణాచలంకి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఒకవేళ మీకు ఏం డౌట్ ఉన్నా, మీరు ఎక్కడన్నా స్టక్ అయినా జస్ట్ మన వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇమీడియట్గా మీ డౌట్ ఏదైనా కామెంట్లో సాల్వ్ చేస్తాం. ఒకవేళ నేను చేయలేకపోయినా మన వీడియో చూసేవాళ్ళు ఎవరో ఒకరు మీకైతే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం అరుణాచలంకి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీరుండే లొకేషన్ నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మీ లొకేషన్ చెప్పండి. మీకు డీటెయిల్డ్ ప్లాన్ అయితే పంపిస్తాను, ఎలా వెళ్ళాలి మీ విలేజ్ నుంచి అని. ఇప్పుడు నేనైతే కాచిగూడ నుంచి తిరువన్నామలై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. మనకి డైరెక్ట్ ట్రైన్స్ తిరువన్నామలై రైల్వే స్టేషన్కి కూడా ఉంటాయి, కాకపోతే ఎక్కువ ట్రైన్స్ ఉండవు. అది కూడా మనకి ఓన్లీ కాచిగూడ నుంచి మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. ఓన్లీ మండే అండ్ ఫ్రైడే మాత్రమే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత, అదే తిరువన్నామలైలో దిగిన తర్వాత మీరు టెంపుల్ దగ్గరికి బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర మీకు చాలా ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు 100 ఆర్ 150 అయితే ఛార్జ్ చేస్తారు. కొత్తగా కనిపిస్తే డైరెక్ట్ 150 అంటారు టెంపుల్కి. మీరు 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నారు, ఒక 1 కిలోమీటర్ నడవలేరు, ఆలోచించండి. 50 చాలా ఎక్కువ ఒకవేళ టెంపుల్ దగ్గర మీ హోటల్ అయితే. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటే రైల్వే స్టేషన్లో కూడా రెస్ట్ రూమ్స్ ఉంటాయి. మీరు అక్కడ వాళ్ళకి సమ్ 50 ఆర్ 100 ఎంతో కొంత అమౌంట్ పే చేసి మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కూడా మీరు డైరెక్ట్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. మీకు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది రైల్వే స్టేషన్లో. అరుణాచలంకి ఇంకో వేలో ఎలా వెళ్ళొచ్చు అంటే, మనకి సికింద్రాబాద్ నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ దాకా చాలా ట్రైన్స్ ఉంటాయి ఎవ్రీడే. సమ్ 2 to 3, 4 ట్రైన్స్ ఉంటాయి ప్రతిరోజు, ఎవ్రీ వీక్ ఉంటాయి. కాబట్టి మీరు కాట్పాడి దాకా వచ్చి ఇక్కడ కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి మీరు తిరువన్నామలైకి బస్సులో అయితే వెళ్ళొచ్చు. మీకు ట్రైన్ నెంబర్స్ అండ్ నేమ్స్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగినాక మీరు బయటకు వచ్చి వెల్లూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మీకు డైరెక్ట్గా కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి తిరువన్నామలైకి బస్సెస్ ఉండవు. కాబట్టి వేలూరు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి మీకు తిరువన్నామలైకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. ఒక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక 70 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వేలూరుకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ తిరువన్నామలైకి వెళ్ళే బస్సెస్ ఉన్న ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు బస్ ఎక్కేయచ్చు. ఇక్కడ మీరు ఒక తిరువన్నామలైకే కాకుండా ఇంకా వేరే చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్కి ఇక్కడ నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి తిరుత్తని కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అలా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. బస్ ఎక్కినాక ఒక 1 to 2 అవర్స్లో మనం అరుణాచలం బస్ స్టాండ్లో అయితే దిగుతాము.
ఇక్కడ బస్ స్టాండ్ నుంచి టెంపుల్‌కి ఒక 1.5 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. బై వాక్ అయితే వెళ్ళొచ్చు. లేదంటే ఆటోస్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ బయట మీరు మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. మీరు బుక్ చేసుకున్న హోటల్‌కి. సింగిల్ అయితే ఎక్కువ చార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం అరుణాచలంలో స్టే ఎక్కడ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు తిరువన్నామలలో దిగిన తర్వాత దేవాలయంకి దగ్గరకు వస్తే మీకు దేవాలయం పక్కనే చాలా హోటల్స్ ఉంటాయి. లేదంటే ఈ దేవాలయంకి ఎదురు స్ట్రీట్‌లో 100 రూపీస్‌కి మీకు ఒక మ్యాట్, బెడ్‌షీట్ అండ్ పిల్లో అలాగే మీ వస్తువులు పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు. అక్కడైనా స్టే చేయొచ్చు. మీకున్న బడ్జెట్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ హై రేంజ్‌లో రూమ్స్ చూద్దాం నియర్ టు టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర ఉన్న రూమ్ అయితే చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచల్ హోటల్ రూమ్ అన్నమాట. ఇది మీకు పర్ డే వచ్చేసి 3700 అలా అయితే ఛార్జ్ చేస్తారు. చాలా లగ్జరీగా అయితే ఉంటుంది రూమ్. కిందనే మీకు ఇదే హోటల్‌ది రెస్టారెంట్ కూడా ఉంటుంది. కానీ ఫుడ్, టిఫిన్స్ బాగుంటాయి. కానీ మధ్యాహ్నం ఫుడ్ అంతగా ఏమి ఉండదు. ట్రై చేయాలంటే స్టార్టర్స్ అండ్ మార్నింగ్, ఈవినింగ్ ఫుడ్ అయితే బెటర్. ఇప్పుడు మిడ్ రేంజ్‌లో రూమ్స్ కావాలంటే ఇదే హోటల్ పక్కన అన్నపూర్ణ అనే హోటల్ ఉంటుంది. దాంట్లో మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. లైక్ 2000-2500 దాకా అయితే ఉంటుంది ఒక రూమ్ వచ్చేసి. ఇప్పుడు లో రేంజ్‌లో రూమ్ కావాలన్నా లేకపోతే ఒక హాల్‌లో లాంటి ఒక 100-200 రూపీస్‌లో అయిపోవాలనుకున్నా పర్ డే 100 ఆర్ 200 రూపీస్ ఛార్జ్ చేసి లాకర్స్ ఇస్తారనమాట ఇక్కడ. బాతింగ్, స్లీపింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుందన్నమాట. ఇదే హాల్‌లో మనం పడుకోవడం, ఇక బాతింగ్ చేయాలన్నా అవి కూడా ఉన్నాయి ఫెసిలిటీస్. చాలా నీట్‌గా మెయింటెనెన్స్ అయితే బాగుంటుంది. ఎలాగో డే అంతా ఉండము, నైట్ పడుకోవడమే కదా టెంపుల్‌కి వచ్చినప్పుడు అనుకుంటే మాత్రం చాలా బెటర్ ఇది. లేదా బ్యాచిలర్స్ ఫ్రెండ్స్‌తో వచ్చాము అనుకుంటే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్‌కి నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక రూమ్‌లో ఒక్కడివే ఉండడం కన్నా ఇలా 10 మందితో ఉంటే ఎంతో ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఎందరో పరిచయం అవుతారు. చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కడినే ఎన్నిసార్లు అరుణాచలంకి వచ్చినా ఇక్కడే అయితే స్టే చేస్తాను. అలాగే ఇంకోటి ఇక్కడ ఓన్లీ ఇదే అనుకునేరు హాల్ అని. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు 500 నుంచి స్టార్ట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ మెంబర్స్. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలనేది తెలుసుకుందాం. అలాగే ఒక రోజులో చేసే లోపల ఒక 3 ముఖ్యమైన దేవాలయాలు అయితే దర్శించాలి. అవేంటో కూడా తెలుసుకుందాం. అలాగే మొత్తం మనకి 10 శివలింగాలుంటాయి. ఆ 3 దేవాలయాలు కాకుండా అవేంటో కూడా తెలుసుకుందాం. అసలైతే అష్టలింగాలు అనేది మాత్రమే బుక్స్‌లో ఉంది. బట్ మనకి మొత్తంగా గిరి ప్రదక్షిణం అయ్యే లోపల 10 లింగాలైతే ఉంటాయి. వాటిని ఎలా దర్శించుకోవాలనేది తెలుసుకుందాం. నేను ఇప్పటికి అరుణాచలం ఒక 6 టైమ్స్ వచ్చుంటాను. ఒక 4 టైమ్స్ మాత్రమే గిరి ప్రదక్షిణ చేశాను. కానీ ఎంతోమంది ఒక 2 టెంపుల్స్‌కి వెళ్ళకుండా గిరి ప్రదక్షిణకైతే చేస్తున్నారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు చాలామంది రౌండ్‌గా రోడ్డు పైన తిరిగేసి వెళ్ళిపోతున్నారు. కానీ మధ్యలో ఉన్న 2 దేవాలయాలు దర్శించట్లే. అవేంటంటే ఒకటి ఆది అన్నామలై దేవాలయం మరియు ఇంకొకటి వచ్చేసి అరుల్మిగు అరుణగిరినాథర్ టెంపుల్ అనే ఈ 2 టెంపుల్స్‌కి వెళ్ళట్లేదనమాట. లోపల స్ట్రీట్స్ లోపల ఉండే గల్లీలోకి వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో క్లియర్‌గా పెట్టాను. స్టోరీ హైలైట్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేయండి. మీరు కూడా ఈ టెంపుల్స్ విజిట్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం లోపల శివయ్య దేవాలయంకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఆరెంజ్ కలర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి వినాయకుడికి చెప్పేసి అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు బయట గోపురం దగ్గరైనా సరే మొక్కుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మొత్తం 10 లింగాలు ఉంటాయి. అందులో మొదటిది ఇంద్రలింగం. ఇప్పుడు మనం రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. రాజగోపురంకి ఫేస్ చేసి నుంచున్నప్పుడు మీరు మీ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 50 మీటర్స్ దూరంలో ఇంద్రలింగం అయితే వస్తుంది. గిరివలయం మార్గంలో తూర్పు దిశలో ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇంద్రలింగం శక్తి, అధికారం మరియు విజయాన్ని సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల సంపద, సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని భక్తులైతే నమ్ముతారు. చిన్న ఆలయంలో ఈ లింగం ఉంటుంది. పురాణం ప్రకారం ఇంద్రుడు తన పాపాల నుంచి విముక్తి పొందేందుకు అరుణాచలంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే చెప్తారు. ఇక్కడ ఇంద్రలింగం దర్శించుకున్నాక చాలామంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే డైరెక్ట్గా అదే రోడ్ కంటిన్యూయేషన్లో అయితే వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకుండా, ఎందుకంటే అలా స్ట్రైట్‌గా వెళ్తే మీరు మధ్యలో ఒక టెంపుల్‌ని అయితే మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన దేవాలయం దర్శించుకోవాలి. అదే అరుల్మిగు అరుణగిరినాథర్ టెంపుల్. అలానే స్ట్రైట్‌గా వస్తే ఇలా మీకు ఒక స్ట్రీట్ కనిపిస్తుందన్నమాట. అలా వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ రైట్, అలాగే నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు అరుణగిరినాథర్ టెంపుల్ అనే నేమ్ కనిపిస్తుంది కదా వాల్ పైన. సో మీరు ఈ టెంపుల్‌ని అయితే విజిట్ అవ్వండి. ఈ దేవాలయం వైకుంఠవాసుడు నెలకొల్పిన శ్రీ అరుణగిరినాథర్ ఆలయం. ఇది పుష్కరిణి పక్కన ఉంటుంది. శ్రీ అరుణాచలేశ్వరుని తెప్పోత్సవం కూడా ఈ కోనేరులోనే జరుగుతుంది.
ఈ నీటితోనే అష్టదిక్పాలక లింగాలలో మొదటిదైన ఇంద్రలింగానికి ప్రతినిత్యం అభిషేకం అయితే జరుపుతారు. ఈ కారణంగా ఇంద్ర పుష్కరిణి అని కూడా పిలుస్తారు. చూడటానికి ఈ ఆలయం చాలా చిన్నదిగా కనపడుతుంది, కానీ లోపల ఎన్నో నిర్మాణ విశేషాలు అయితే ఉంటాయి. చలో చూస్తూ వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ దేవాలయంలో పంతులు మాత్రం దేవాలయాన్ని పొద్దున 6:30 నుంచి 7 మధ్యలో లేదా 7 తర్వాత అనేది తెరుస్తారు. దేవాలయం పక్కనే ఉంటారు పంతులు గారు, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి. మండపం దాటి ముందుకి లోపలికి వెళ్తున్న కొద్దీ వెళ్తే నంది ఎదురుగా శ్రీ అరుణగిరినాథర్ లింగ రూపంలో వివిధ వర్ణ పుష్పాలంకరణలో రమణీయంగా అయితే దర్శనమిస్తారు. గర్భాలయం వెనక ఉన్న పురాతన మండపంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేతగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. గర్భాలయానికి ఉత్తర భాగాన చిన్న మందిరంలో శ్రీ చండికేశ్వర స్వామి వారైతే ఉంటారు. మీరు శివుని దర్శించుకున్న రైట్ సైడ్లో చండికేశ్వర స్వామి ఉంటారు. భక్తులు 3 సార్లు ఇక్కడ చప్పట్లు కొట్టి తమ గోత్రనామాలు, జన్మ నక్షత్రాలు అయితే చెప్పుకుంటారు. ఎందుకంటే చండికేశ్వర స్వామి అరుణగిరినాథర్కి తెలిపి భక్తులు మనోభీష్టాలు నెరవేర్చేలా చేస్తారని ఇక్కడ విశ్వాసం. పక్కనే ఉన్న మరో ఆలయంలో అమ్మవారు శ్రీ జ్ఞానాంబికాదేవిగా కొలువుదీరుంటారు. ఇదే కాకుండా మరో 2 ప్రత్యేకతలు ఈ ఆలయంలో నెలకొని ఉన్నాయి. శివాలయాలలో నవగ్రహ మండపం ఉండటం సహజం. అలానే శ్రీ అరుణగిరినాథర్ ఆలయంలో కూడా ఉన్నది. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నవగ్రహాలు తమ వాహనాల మీద సతీ సమేతంగా కొలువుతీరి ఉండటం. నవగ్రహ మండపం పక్కనే భైరవ సన్నిధి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అసలు భైరవది. శివాలయాల్లో మనం ఎక్కువగా ఇక్కడ చూసిన కాల లేదా ఉగ్ర భైరవ రూపాలనే చూస్తాం, కానీ ఇక్కడ కొలువైనది స్వర్ణ భైరవ, అంటే ధన ప్రదాత. 108 రూపాయల నాణేలతో అర్చించి వాటిని మన బీరువాలలో ఉంచుకుంటే రాబడి అధికమవుతుందనేది స్థానికుల యొక్క నమ్మకం. గిరివలయం మార్గంలో తూర్పు దిశలో ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇంద్రలింగం శక్తి, అధికారం మరియు విజయాన్ని సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల సంపద, సౌభాగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని భక్తులైతే నమ్ముతారు. చిన్న ఆలయంలో ఈ లింగం ఉంటుంది. పురాణం ప్రకారం ఇంద్రుడు తన పాపాల నుంచి విముక్తి పొందేందుకు అరుణాచలంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే చెప్తారు. ఇక్కడ ఇంద్రలింగం దర్శించుకున్నాక చాలామంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే డైరెక్ట్గా అదే రోడ్ కంటిన్యూయేషన్లో అయితే వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకుండా, ఎందుకంటే అలా స్ట్రైట్గా వెళ్తే మీరు మధ్యలో ఒక టెంపుల్ని అయితే మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన దేవాలయం దర్శించుకోవాలి. అదే అరుణగిరినాథర్ టెంపుల్. అలానే స్ట్రైట్గా వస్తే ఇలా మీకు ఒక స్ట్రీట్ కనిపిస్తుంది అనమాట. అలా వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ రైట్, అలాగే నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు అరుణగిరినాథర్ టెంపుల్ అనే నేమ్ కనిపిస్తుంది కదా వాల్ పైన. సో మీరు ఈ టెంపుల్ని అయితే విజిట్ అవ్వండి. ఈ దేవాలయం వైకుంఠవాసుడు నెలకొల్పిన శ్రీ అరుణగిరినాథర్ ఆలయం. ఇది పుష్కరిణి పక్కన ఉంటుంది. శ్రీ అరుణాచలేశ్వరుని తెప్పోత్సవం కూడా ఈ కోనేరులోనే జరుగుతుంది. ఈ నీటితోనే అష్టదిక్పాలక లింగాలలో మొదటిదైన ఇంద్రలింగానికి ప్రతినిత్యం అభిషేకం అయితే జరుపుతారు. ఈ కారణంగా ఇంద్ర పుష్కరిణి అని కూడా పిలుస్తారు. చూడటానికి ఈ ఆలయం చాలా చిన్నదిగా కనపడుతుంది, కానీ లోపల ఎన్నో నిర్మాణ విశేషాలు అయితే ఉంటాయి. చలో చూస్తూ వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ దేవాలయంలో పంతులు మాత్రం దేవాలయాన్ని పొద్దున 6:30 నుంచి 7 మధ్యలో లేదా 7 తర్వాత అనేది తెరుస్తారు. దేవాలయం పక్కనే ఉంటారు పంతులు గారు, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి. మండపం దాటి ముందుకి లోపలికి వెళ్తున్న కొద్దీ వెళ్తే నంది ఎదురుగా శ్రీ అరుణగిరినాథర్ లింగ రూపంలో వివిధ వర్ణ పుష్పాలంకరణలో రమణీయంగా అయితే దర్శనమిస్తారు. గర్భాలయం వెనక ఉన్న పురాతన మండపంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేతగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. గర్భాలయానికి ఉత్తర భాగాన చిన్న మందిరంలో శ్రీ చండికేశ్వర స్వామి వారైతే ఉంటారు. మీరు శివుని దర్శించుకున్న రైట్ సైడ్లో చండికేశ్వర స్వామి ఉంటారు. భక్తులు 3 సార్లు ఇక్కడ చప్పట్లు కొట్టి తమ గోత్రనామాలు, జన్మ నక్షత్రాలు అయితే చెప్పుకుంటారు. ఎందుకంటే చండికేశ్వర స్వామి అరుణగిరినాథర్కి తెలిపి భక్తులు మనోభీష్టాలు నెరవేర్చేలా చేస్తారని ఇక్కడ విశ్వాసం. పక్కనే ఉన్న మరో ఆలయంలో అమ్మవారు శ్రీ జ్ఞానాంబికాదేవిగా కొలువుదీరుంటారు. ఇదే కాకుండా మరో 2 ప్రత్యేకతలు ఈ ఆలయంలో నెలకొని ఉన్నాయి. శివాలయాలలో నవగ్రహ మండపం ఉండటం సహజం. అలానే శ్రీ అరుణగిరినాథర్ ఆలయంలో కూడా ఉన్నది. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నవగ్రహాలు తమ వాహనాల మీద సతీ సమేతంగా కొలువుతీరి ఉండటం. నవగ్రహ మండపం పక్కనే భైరవ సన్నిధి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అసలు భైరవది. శివాలయాల్లో మనం ఎక్కువగా ఇక్కడ చూసిన కాల లేదా ఉగ్ర భైరవ రూపాలనే చూస్తాం, కానీ ఇక్కడ కొలువైనది స్వర్ణ భైరవ, అంటే ధన ప్రదాత.
రూ. 108 నాణేలతో అర్చించి వాటిని మన బీరువాలలో ఉంచుకుంటే రాబడి అధికమవుతుందనేది స్థానికుల యొక్క నమ్మకం. ఇక్కడ దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే గల్లీలో నుంచి ఎగ్జాక్ట్‌గా మీరు ఎక్కడి నుంచి అయితే ఇంద్రలింగం దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళి లెఫ్ట్ గల్లీలోకి వెళ్ళారో అలానే అక్కడికొచ్చి వాళ్ళతో పాటు మళ్ళీ అదే మెయిన్ రోడ్ పైన జాయిన్ అయిపోతే స్ట్రెయిట్‌గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఒక జంక్షన్ లాగా వస్తుంది. అక్కడ మీరు రైట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలా స్ట్రెయిట్‌గా కొంచెం దూరం వెళ్తున్న కొద్దీ రైట్ సైడ్‌లో అగ్నిలింగం కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళండి. గిరివలయం మార్గంలో ఆగ్నేయ దిశలో అరుణాచలేశ్వర ఆలయానికి సమీపంలో అయితే ఉంది. ఇది సాధారణంగా రమణాశ్రమం మార్గంలో అయితే ఉంటుంది. అగ్నిలింగం శుద్ధీకరణ, శక్తి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల మానసిక అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని ఆగ్నేయ దిశలో ఉన్న అగ్నిలింగంగా వెలిసిన శివయ్యని దర్శించుకోండి. ఇక్కడ అగ్నిలింగం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్కి వచ్చాక మీకు రైట్ సైడ్లో శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం ఉంటుంది, దర్శించుకోండి. ఈ ఆశ్రమం 19వ శతాబ్దంలో జీవించిన ప్రసిద్ధ సిద్ధ పురుషుడు మరియు ఆధ్యాత్మిక గురువైన శ్రీ శేషాద్రి స్వామిగల్కు అంకితమైతే చేశారు. అతను రమణ మహర్షి సమకాలీనుడు మరియు అరుణాచలం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఉద్ధరించిన మహానుభావులలో ఒకరిగా గుర్తింపు అయితే పొందారు. స్వామిగల్ సమాధి మందిరం వద్ద ధ్యానం చేయడం ద్వారా భక్తులకు మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతాయని అయితే నమ్ముతారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళాల్సిన దేవాలయం వచ్చేసి దక్షిణామూర్తి దేవాలయం అయితే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. అసలు మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూడకపోతే మీకు కనిపించదు కూడా ఈ దేవాలయం. మళ్ళీ చెప్తున్నా, దక్షిణామూర్తి దేవాలయం మీకు రైట్ సైడ్లో శేషాద్రి స్వామి ఆశ్రమంకి మరియు రమణాశ్రమంకి మధ్యలో అయితే ఉంటుంది. దక్షిణామూర్తి శివుని జ్ఞాన గురువు రూపంగా పూజింపబడతారు. ఆయన యోగం, సంగీతం, శాస్త్రాలు మరియు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఈ ఆలయం రమణ మహర్షి యొక్క ఆత్మ విచారణ బోధనతో సంబంధితది. ఎందుకంటే దక్షిణామూర్తి నిశ్శబ్దంలో జ్ఞానాన్ని అందించే గురువుగా పరిగణించబడతారు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి దక్షిణామూర్తిని దర్శించుకోండి. అక్కడ దక్షిణామూర్తి స్తోత్రంని కూడా ఒక్కసారి అయితే చదువుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు రమణాశ్రమం. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి వచ్చేయండి, లేదా మీ ఇష్టం. గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ప్రశాంతంగా రమణాశ్రమం నుంచి స్కందాశ్రమం అలా అన్ని నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. గిరివలయం పైకి కూడా ఎక్కచ్చు. మీరు గిరి ప్రదక్షిణ అయ్యాక ఒక్కటే రోజులో అవ్వాలి అంటే మీకు టైం సరిపోదు. కాబట్టి ఫస్ట్ గిరి ప్రదక్షిణ, నెక్స్ట్ డే రమణాశ్రమం, స్కందాశ్రమం ఇవన్నీ పెట్టుకోండి. ఒకే రోజులో అంటే చాలా కష్టం, సరిపోదు మీకు టైం. ఇప్పుడు రమణాశ్రమంలో మీరు వెళ్ళి దర్శించుకొని ధ్యానం చేసుకొని అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు యమలింగం. ఇది మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. యమలింగం యమదేవుడు మరణదేవత స్థాపించినట్లు పురాణాలు అయితే చెబుతాయి. ఈ లింగం చంద్రుడితో సోమగ్రహం సంబంధం కలిగి ఉంటుంది మరియు దక్షిణ దిశకు ప్రతీకగా ఉంటుందన్నమాట. అరుణాచలం పంచభూత స్థలాలలో అగ్నిస్థలంగా పరిగణించినప్పటికీ యమలింగం శివుని శక్తితో మరణ భయాన్ని జయించే ఆధ్యాత్మిక స్థానంగా గుర్తింపు అయితే పొందింది. నెక్స్ట్ వచ్చేసి మీకు నైరుతి లింగం. రాక్షస దేవత స్థాపించిన ఈ లింగం రాహుతో నార్త్ నోడ్ సంబంధం కలిగి అయితే ఉంటుంది. నైరుతి లింగం శత్రు బాధల నుంచి రక్షణ మరియు ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది. ఇక్కడ పూజం చేయడం వల్ల శత్రువుల నుంచి రక్షణ, మానసిక బలం మరియు సమస్యల నుంచి విముక్తి లభిస్తాయని అయితే నమ్ముతారు. ఈ లింగం రాహు దోషాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేది సూర్యలింగం. ప్రత్యేక సూర్యుడికి అంకితం చేయబడింది. ఈ సూర్యలింగం వద్ద పూజలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి, శక్తిని మెరుగుపరచడానికి మరియు సంపద మరియు క్షేమాన్ని తీసుకురావడానికి అయితే సహాయపడుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ సూర్యలింగం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది వరుణలింగం. వరుణదేవుడు అంటే సముద్ర దేవత స్థాపించిన ఈ లింగం శనితో సంబంధం కలిగి ఉంటుంది. వరుణలింగం సంతాన ప్రాప్తి, సంపద మరియు ఆరోగ్యాన్ని అయితే సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల జల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం, శని దోష నివారణ మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయని నమ్ముతారు. ఇప్పుడు మీరు వరుణ్ణి దర్శించుకున్న తర్వాత స్ట్రైట్గా అలానే వాయులింగం దగ్గరికి వెళ్ళిపోకుండా మీరు అలా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఒక గల్లీ వస్తుంది. ఇలా బోర్డు కూడా ఉంటుంది మీకు అక్కడ చూపించి, కాకపోతే బోర్డు లోపలికి ఉంటుంది, సరిగ్గా చూసుకోండి. ఆది అన్నామలై అని టెంపుల్ నేమ్ ఉంది. ఒక బోర్డు వస్తుంది. అప్పుడు మీరు రైట్ సైడ్ సందులోకి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది. మీరు ఈ దేవాలయంకి వెళ్ళే ముందు ఒక చెట్టు కింద వినాయకుడు ఉంటారు. ముందుగా దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా ఫేమస్ ఇక్కడ వినాయకుడు మాత్రం. ఆది అన్నామలై ఆలయం తిరువన్నామలైలో అరుణాచల కొండ గిరివలయం మార్గంలో కొండ యొక్క పశ్చిమ దిశలో ఉంటుంది.
ఇది టెంపుల్ నుంచి ఒక మీకు 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆది అన్నామలై అనేది యాక్చువల్గా ఒక చిన్న గ్రామం కొండ కిందకు ఉంటుందన్నమాట. ఆది అనే పదం తమిళంలో మొదటి లేదా పురాతనమైన అని అర్థం. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయం కంటే పురాతనమైనదని పరిగణించబడింది. దీనివల్ల దీనిని ఆది అన్నామలై అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంగా ఉద్భవించినది మరియు శివుడు ఇక్కడ ఆది అన్నామలయార్ లేదా ఆది అరుణాచలేశ్వర్గా పూజింపబడతారు. దేవతల తల్లి ఆది అబిత కుజాలంబాల్గా ఇక్కడ ఆరాధించబడతారు. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన వివాదంలో శివుడు అగ్నిస్తంభంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మ ఈ స్థలంలో శివలింగాన్ని స్థాపించి శివుని ఆరాధించారు. ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి మొదటి లింగంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఈ ఆలయానికి ఆది అనే పేరు వచ్చింది. ఈ ఆలయం నుంచి అరుణాచల కొండ దర్శనం శివ యోగముఖ దర్శనంగా పిలువబడుతుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకు ప్రత్యేకమైనది. గొప్ప సిద్ధ పురుషుడైన తిరుమలూర్ ఈ దర్శనాన్ని పొందినట్లు చెబుతారు. ఈ ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం దక్షిణ దిశను ఎదురుగా ఉంటుంది. ఇది జ్ఞానగురువు రూపంలో శివుని సూచిస్తుంది. ఈ విగ్రహం ఆలయ గోడలో ఒక చిన్న స్థలంలో ఉంది. చూసి దర్శించుకోండి. ఇది దర్శించుకోవడం అయిన తర్వాత మీరు చెట్టు కింద చూసిన వినాయకుడి దగ్గర నుంచి స్ట్రైట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఎలా వచ్చారో అలా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్ట్రైట్గా నెక్స్ట్ వాయులింగం దగ్గరికి వెళ్ళినా ఓకే. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాయుదేవత స్థాపించిన ఈ లింగం కేతుతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే సౌత్. వాయులింగం ఆరోగ్యం, శాంతి మరియు జీవశక్తిని సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం, కేతుదోష నివారణ మరియు మానసిక స్థిరత్వం లభిస్తాయని నమ్ముతారు. ఈ లింగం శివుని వాయుతత్వంతో సంబంధం కలిగైతే ఉంటుంది. వాయులింగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సింది చంద్రలింగం, అంటే మూన్తో సంబంధం కలిగైతే ఉంటుంది. ఇది మనసు యొక్క వాహనంగా పరిగణించబడుతుంది. శివుడు ఇక్కడ చంద్రశేఖర అంటే చంద్రమౌళీశ్వర కానీ చంద్రమూర్తి రూపంలో ఆరాధించబడతారు. ఇది చంద్రుని తలపై ధరించిన శివుని సూచిస్తుంది. ఈ లింగం దర్శనం మానసిక శాంతి, ఒత్తిడి నుంచి ఉపశమనం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అయితే అందిస్తుందని భక్తులు నమ్ముతారు. చంద్రలింగం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కుబేరలింగం. కుబేరుడు అంటే సంపద దేవత స్థాపించిన ఈ లింగం గురుతో అంటే జూపిటర్తో సంబంధం కలిగైతే ఉంటుంది. కుబేరలింగం ఆర్థిక స్థిరత్వం, సంపద మరియు సమృద్ధిని సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, గురుదోష నివారణ మరియు వ్యాపార విజయం లభిస్తాయని నమ్ముతారు. ఈ లింగం శివుని సంపద అందించే శక్తిని ప్రతిబింబిస్తుంది. కుబేరలింగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మోక్ష మార్గం. అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణంలో ఈ ప్రత్యేక స్థలం ఎంతో పవిత్రమైనది మరియు ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ ఈ మోక్ష మార్గంలోంచి మీరు బయటకు వస్తే మనకి మోక్షం లభిస్తుంది అని అయితే చెప్తారు. ఈ చర్య ద్వారా దుష్కర్మ నశించి దీవెనలు లభించడం మరియు మోక్షానికి దారి తప్పకుండా నడిపించడం జరుగుతుందని అయితే నమ్ముతారు. మోక్ష మార్గం అయిపోయిన తర్వాత పంచముఖ దర్శనం. ఇది అసలు చాలామందికి తెలియదు, ఎవరు వెళ్ళరు కూడా. డైరెక్ట్ రోడ్డు పైన నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతారు ఈ లింగాలు చూసుకుంటా, అంత మోక్ష మార్గం మెయిన్ ఇంపార్టెన్స్. బట్ ఈ పంచముఖ దర్శనంకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. పంచముఖ దర్శనం అనేది అరుణాచల కొండ తిరువన్నామలై చుట్టూ తిరిగే గిరి ప్రదక్షిణంలో ఒక ప్రముఖమైన మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైన స్థలం. ఈ స్థలం అరుణాచల కొండ యొక్క 5 శిఖరాలను పంచముఖాలు ఒకేసారిగా చూడగలిగే ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇది శివుని పంచముఖ రూపాన్ని సూచిస్తుంది. ఈ స్థలం గిరివల మార్గంలో ముఖ్యంగా కొండ యొక్క ఈశాన్య దిశలో ఉంటుంది మరియు భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని అయితే అందిస్తుంది. పంచముఖ దర్శనం అరుణాచల కొండ యొక్క ఈశాన్య దిశలో ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ నుండి కొండ యొక్క 5 శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి మీకు. ఈ 5 శిఖరాలు శివుని పంచముఖ రూపం అంటే 5 ముఖాలు తెలుసు కదా, ఈశాన్య, తత్పురుష, అఘోర, వామదేవాయ, సద్యోజాతను సూచిస్తాయని అయితే నమ్ముతారు. ఈ స్థలం శివుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించే స్థలంగా పరిగణింపబడుతుంది. ఇది భక్తులకు పాపాల నుండి విముక్తిని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అయితే అందిస్తుంది. ఈ స్థలంలో భక్తులు కొండ శిఖరాన్ని చూస్తూ శివమంత్రాలు చదవండి లేదా ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే మంత్రాన్ని అయితే జపించండి. ఈ స్థలంలో 5 లింగాలు స్థాపించబడ్డాయి. ఇవి కొండ యొక్క 5 శిఖరాలను మరియు శివుని 5 రూపాలను అయితే సూచిస్తాయి. మీకు గ్రిల్ ఉంటుంది, గేట్ లాగా ఉంటుంది సరౌండింగ్, ఆ లోపల ఉంటాయి మీరు చూడొచ్చు.
అలాగే కొన్ని వేల సార్లు గిరి ప్రదక్షిణ చేసిన ఒక ఋషి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ చూడండి. పంచముఖ దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. గిరివల మార్గంలో కుబేరలింగం తర్వాత ఈశాన్య దిశలో సుమారుగా 13-14 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా టెంపుల్ నుంచి. అలా గిరి ప్రదక్షిణ చేసే రౌండ్ ప్రకారంగా వస్తే శివుడే స్వయంగా స్థాపించిన ఈ లింగం బుద్ధుడితో మెర్క్యూరీ సంబంధం కలిగి ఉంటుంది. ఈశాన్య లింగం అంటే జ్ఞానం, మోక్షం మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణను సూచిస్తుంది. ఇక్కడ పూజలు చేయడం వల్ల ఆత్మజ్ఞానం, బుద్ధ దోష నివారణ మరియు దైవిక అనుగ్రహం లభిస్తాయని నమ్ముతారు. ఈశాన్యం శివుని దిశగా పరిగణించడం వల్ల ఈ లింగం గిరివలె ముగింపుకు ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఇక మీ ఈ లాస్ట్ లింగం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఒక 1-1.5 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే మీకు టెంపుల్ రాజగోపురం అయితే వస్తుంది. ఇక అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టేసి లోపల శివయ్య దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. మీరు ముందైనా శివయ్య దర్శనం చేసుకోవచ్చు, లేదా గిరి ప్రదక్షిణం అయ్యాకైనా దర్శనం చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ అరుణాచలంలో అన్నదానం ఎలా చేయాలి టెంపుల్లో జరిగే దాని గురించి, లేకపోతే బయట బెస్ట్ ఫుడ్ వచ్చేసి ఏది ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీరు టెంపుల్లో అన్నదానంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 1 అవర్ కూడా వెయిటింగ్ టైం ఉంటుంది. బట్ స్టిల్ మీరు అక్కడ ఫుడ్ తినచ్చు. అంతకంటే మంచి ఫుడ్ మీకు బయట ఎక్కడ ఏ హోటల్లో దొరకదు. కానీ చాలామంది మనం గిరివలయ మార్గంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం ఎంతోమంది పెడతారు, అక్కడ కూడా తినచ్చు మీరు. చాలా బాగుంటుంది అక్కడ కూడా. లేదు మేము దేవాలయం వాళ్ళు పెట్టే అన్నదానం దగ్గరికి వెళ్ళి దేవాలయంలో తింటాం అనుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడికైతే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా అన్నదానం లోపలికి వెళ్ళిపోవడానికి ఉండదన్నమాట. మీకు ఇక్కడ ఫస్ట్ సిల్వర్ కలర్లో టేబుల్స్ ఉంటాయి. ఓన్లీ ఆ టేబుల్స్ పైన కూర్చోవాలి 1 by 1. అప్పుడు ఒకరు వచ్చి టోకెన్స్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. ఓన్లీ టోకెన్స్ ఉంటేనే లోపలికి వెళ్ళగలుగుతారు. కాబట్టి టోకెన్స్ కోసం లైన్ ఫామ్ అయితే చేయండి. టోకెన్స్ తీసుకోండి. ఆ తర్వాత అవే టోకెన్స్ చెక్ చేసి పంపిస్తారు మిమ్మల్ని. లోపలికల్లా టోకెన్ ఇచ్చేసాక మీరు లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి, హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళొచ్చు. మీరు స్నాక్స్ ఏమైనా ట్రై చేయాలంటే ఇప్పుడు మీరు చూసే వీడియోలో వాళ్ళు బొబ్బట్లు అలాగే రాగి పిండితో చేసిన ఆవడ అయితే చాలా బాగా చేస్తారు. నేను వచ్చిన ప్రతిసారి ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ట్రైన్ జర్నీలో దొరికే వాటికంటే ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. చేయండి ఒకసారి. ఇప్పుడు అరుణాచలం దేవాలయంలో దర్శించాల్సిన వేరే ఇతర దేవాలయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇవి ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుందని. ఒకవేళ మీకు ఏదైనా టెంపుల్ కనిపించకపోయినా డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, మీకైతే చెప్తాను. ఇప్పుడు ఓన్లీ టెంపుల్ నేమ్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మీరు మిస్ అవ్వకుండా చూస్తారని టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ వచ్చేసి అరుణాచలేశ్వరుని గర్భాలయం. ఇది దేవాలయంలోని మెయిన్ మనం వెళ్ళేది ఇక్కడ దర్శించుకోవడానికి మాత్రమే. ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో కొలువై ఉన్నారు. సెకండ్ వచ్చేసి అపితకుచాంబ అమ్మవారి ఆలయం. శివుని భార్య అయిన పార్వతీదేవి ఇక్కడ అపితకుచాంబ ఉన్నామలే అమ్మన్ రూపంలో అయితే ఆరాధించబడతారు. నెక్స్ట్ వచ్చేసి 1000 స్తంభాల మండపం. విజయనగర కాలంలో నిర్మించబడిన ఈ మండపం శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ నైరుతి మూలాల్లో పాతాళలింగం ఉంది. ఇక్కడ రమణ మహర్షి తపస్సు చేశారు. ఈ స్థలంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు ఒక స్తంభం నుంచి వెలుగొందిన రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం దేవాలయం ప్రాంగణంలో అయితే ఉంటుంది. శివగంగా తీర్థం. ఈ పవిత్ర తీర్థం కుమారస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందేవారు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎవరిని అలో కూడా ఏం చేయట్లేదు. కాకపోతే మీరు బాతుల్ని చూడొచ్చు ఆ తీర్థంలో. నెక్స్ట్ వచ్చేసి కాలభైరవ ఆలయం. దాని పక్కనే ఉంటుంది. బల్లల గోపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం కాలభైరవ విగ్రహం భారతదేశంలోని అద్భుతమైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాలభైరవ స్వామి ఆలయం దాటిన తర్వాత మీకు అరుణాచలం ఆలయం నమూనా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి దాటిన తర్వాత ఒక వినాయకుడి దేవాలయం ఉంటుంది. సింధూరం రంగులో లోపలికి వెళ్ళే ముందు ఖచ్చితంగా దర్శించుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ సుందరేశ్వర ఆలయం. బల్లల గోపురానికి ఎడమవైపు ఉన్న ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతి కళ్యాణ రూపంలో అయితే ఆరాధించబడతారు. నెక్స్ట్ వచ్చేసి పీడారి అమ్మన్ ఆలయం. అరుణాచలానికి నగరపాలకురాలిగా పీడార్ అమ్మన్ ఆరాధించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వకుల వృక్షం. 9 గోపురాల వ్యూ పాయింట్. మీకు ఈ దేవాలయంకి మొత్తం 9 గోపురాలు ఉంటాయి, చిన్నది పెద్దవన్నీ. మీరు ఒక్క ప్లేస్లో నుంచి ఉంటే ఆ 9 గోపురాలను అయితే మీరు చూడొచ్చు. ఈ పొగడ చెట్టు వద్ద నిలబడితే అరుణాచల్ దేవాలయాన్ని మొత్తం 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఈ స్థలం భక్తులకు చాలా ప్రత్యేక ఆకర్షణ. నెక్స్ట్ అరుణగిరి యోగి మండపం. అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక వైపు ఉన్న ఈ మండపంలో అరుణగిరి యోగి విగ్రహం ఉంది.
ఇది ఆధ్యాత్మిక సాధకులకు ముఖ్యమైన స్థలం. నెక్స్ట్ వచ్చేసి గోపురం, అది కిలి గోపురం. ఈ గోపురం వద్ద అరుణగిరినాథర్ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య భక్తులకు దర్శనమిస్తారని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి బల్లాల గోపురం. బల్లాల మహారాజు నిర్మించిన ఈ గోపురం దేవాలయంలో ముఖ్యమైన నిర్మాణం. ఈ రాజు శివభక్తుడికి దేవాలయాన్ని అనేక కట్టడాలుగా నిర్మించాడు. ఇదే దేవాలయంలో మీకు ఎంతో మహిమగల మారేడు వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పైన సప్తమాతృకుల దర్శనం మీరు చూడొచ్చు. 7 సాధువులు బల్లి రూపంలో దర్శనమిస్తున్నారని చెప్పుకుంటారు. బల్లి రూపంలో 7 ఋషులు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేస్తారని కూడా చెప్పుకుంటారు. చాలా మహిమాన్వితమైన వృక్షం, ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. ఇప్పుడు మీరు అరుణాచలంలో శివయ్యకి అభిషేకం చేద్దాం అనుకుంటే టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపించే వీడియోలో ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. లేదు మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకుందాం అనుకుంటే మీరు ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్కి అయితే వచ్చేయాలి, తిరుకోయిల్. ఓకే, ఇక్కడ annamala.hrce.in.government ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా టెంపుల్ బుకింగ్ సర్వీసెస్లోకి అయితే వెళ్ళండి. ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ సర్వీసెస్ ఆర్ పెయిడ్ డొనేషన్ సర్వీసెస్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం తీసుకోవాలా, అభిషేకం టికెట్ తీసుకోవాలా, లేకపోతే ఏమైనా బుక్స్ కొనుక్కోవాలా, దీపాలకి ఏమైనా డొనేషన్ చేయాలా, అర్చన రిసిప్టా, లేకపోతే ఏవైనా సరే పార్కింగ్ ఫీ కానీ అభిషేకం. ఇక్కడ చూడండి, స్వామి అమ్మవారికి అభిషేకం టికెట్ ఇది 2500 అని చూపిస్తుంది. బట్ శివయ్యకి అభిషేకం టికెట్కి ప్రైస్ కానీ బుకింగ్ కానీ ఏం చూపించట్లేదు. సో నేను మీకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లోకి వెళ్ళి మీకు వీడియోలో చూపించా కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కొని మీకు వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇక్కడ మీరు డేట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోవడమే. అరుణాచలంలో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది కదా, అక్కడ నందీశ్వరునికి ప్రదోష కాలంలో నంది అభిషేకం జరుగుతుంది. ఇది చాలా బాగా చేస్తారు. ఎప్పుడెప్పుడు జరుగుతుంది, దీనికి ఎలా అటెండ్ అవ్వచ్చు ముందుగా అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మన గిరి ప్రదక్షిణ, అరుణాచలంలో దేవాలయం సందర్శనం అన్నీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రమణాశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ మరియు వ్యూ పాయింట్ 192 నుంచి అరుణాచలం దేవాలయం అయితే చూసేద్దాం. మీరు ముందుగా రమణాశ్రమంకి అయితే చేరుకోండి. అక్కడ లోపలికి వచ్చాక మీకు బుక్ స్టాల్ ఉంటుంది. అక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో బుక్స్ అయితే దొరుకుతాయి. మీకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. ఇంకా మీరు రమణాశ్రమంలో ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ప్రతిరోజు రమణాశ్రమంలో అన్నదానం చేస్తారు. 10 to 11కి అలా స్టార్ట్ అవుతుంది. మీరు చేయాలనుకుంటే 10 కల్లా రమణాశ్రమం దగ్గర ఉండండి. ఒకసారి మీరు తినడం అయిపోయాక విశ్రాంతి తీసుకొని ఒక్కసారి రమణాశ్రమం అంతా చూడడం, దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఇదే రమణాశ్రమం నుంచి మీరు స్కందాశ్రమం మరియు విరూపాక్ష గుహకి మన గిరి ప్రదక్షిణ, అరుణాచలంలో దేవాలయం సందర్శనం అన్నీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రమణాశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ మరియు వ్యూ పాయింట్ 192 నుంచి అరుణాచలం దేవాలయం అయితే చూసేద్దాం. మీరు ముందుగా రమణాశ్రమంకి అయితే చేరుకోండి. అక్కడ లోపలికి వచ్చాక మీకు బుక్ స్టాల్ ఉంటుంది. అక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో బుక్స్ అయితే దొరుకుతాయి. మీకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. ఇంకా మీరు రమణాశ్రమంలో ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ప్రతిరోజు రమణాశ్రమంలో అన్నదానం చేస్తారు. 10 to 11కి అలా స్టార్ట్ అవుతుంది. మీరు చేయాలనుకుంటే 10 కల్లా రమణాశ్రమం దగ్గర ఉండండి. ఒకసారి మీరు తినడం అయిపోయాక విశ్రాంతి తీసుకొని ఒక్కసారి రమణాశ్రమం అంతా చూడడం, దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఇదే రమణాశ్రమం నుంచి మీరు స్కందాశ్రమం మరియు విరూపాక్ష గుహకి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళే ముందు మీరు ఎలాంటి లగేజ్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆ కొండ పైన ఎక్కువ లగేజ్ పెట్టుకొని ఎక్కలేరు. ఇంకోటి చాలా కోతులు ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్స్ కానీ, తినేవి కానీ ఏవైనా సరే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్లో క్యారీ చేయకండి. ఎందుకంటే అవి లాగేసుకొని పడేస్తాయి. సో మోస్ట్లీ కనిపించకుండా ఉంచండి. స్టార్టింగ్లో కొంత దూరం వరకు స్టెప్స్ ఉంటాయి సాఫ్ట్గా, కానీ ఆ తర్వాత మొత్తం రాళ్ళపైన నడవడమే అన్నమాట. అలా ఉంటుంది, ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఇలా వెళ్తున్న కొద్దీ మీకు మధ్యలో ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే మజ్జిగ అమ్మే వాళ్ళు అయితే ఉంటారు. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కింద నుంచి కొండపైకి వచ్చి అమ్ముతారు కాబట్టి ప్రైస్ ఎక్కువ అయితే చెప్తారు. లేదు అంటే మీరు ముందుగానే మీ బ్యాగ్స్లో అయితే క్యారీ చేయొచ్చు. మీకు ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి మీకు అరుణాచలం టెంపుల్ అలాగే తిరువన్నామలై మొత్తం మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కొంచెం డేంజర్గా ఉంటుంది. ఎక్కువ కార్నర్కి అయితే వెళ్ళకండి ఫొటోస్ దిగడానికి. దర్శించుకోవాల్సింది స్కందాశ్రమం. స్కందాశ్రమం రమణ మహర్షి 1915 నుంచి 1922 వరకు ఇక్కడే ధ్యానం చేసిన పవిత్ర స్థలం అంటారు. ఈ ఆశ్రమం ఒక చిన్న గుహ లాంటి నిర్మాణంలో ఉంది. ఇక్కడ రమణ మహర్షి తన ఆధ్యాత్మిక సాధనలో లీనమైన సమయంలో భక్తులకు జ్ఞానోపదేశం చేసేవారంట.
మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే ఉంటుంది. సందర్శకులు ఎవరైతే వెళ్తున్నారో ఇక్కడ మాత్రం ఎలాంటి ఫోన్స్ సైలెంట్‌లో లేకపోతే సైలెంట్‌లో పెట్టుకొని కంపల్సరీ వెళ్ళండి. అస్సలు ఇంత సౌండ్ రానియ్యరు. చాలా సైలెన్స్‌గా ఉంచుతారు ఈ ప్లేస్‌ని. కాబట్టి ఆలోచించండి. బృందాశ్రమం అయిపోయాక మీకు పక్కనే రమణ మహర్షి తీర్థం అని ఉంటుంది. తీర్థం దగ్గర ప్రస్తుతం కొంతమంది సబ్బులు కూడా వాడుకుంటూ స్నానాలు అయితే చేస్తున్నారు. అసలు సోప్స్ అలాంటిది ఏం వాడకూడదు. జస్ట్ వెళ్ళి కొన్ని వాటర్ అలా నెత్తి మీద చల్లుకొని వచ్చేసామా లేదా అన్నట్టు ఉండాలి. ఇక తీర్థం దర్శనం అయిపోయాక మనం ఇక నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. అదే విరూపాక్ష గుహ. ఇంకొకటి, మీరు విరూపాక్ష గుహకి వెళ్ళే ముందు మీరు ఎక్కడైతే రమణ మహర్షి తీర్థం ఉందన్నారో అక్కడి నుంచి చూస్తే మీకు దేవాలయం యొక్క 9 గోపురాలు అయితే మీకు కనిపిస్తాయి. అక్కడ ఆ ప్లేస్లో నుంచి మిగతా ఎక్కడి నుంచి చూసినా సరే మీకు 9 గోపురాలు అయితే కనిపించవు. ఒక్క కింద అరుణాచలంలో దేవాలయంలో తప్ప. ఈ విరూపాక్ష గుహలో రమణ మహర్షి 1899 నుంచి 1916 వరకు ధ్యానం చేసేవారంట. ఈ గుహ విరూపాక్ష దేవార్ అనే సిద్ధ పురుషుడి పేరున ఉంది. అతను ఇక్కడ సమాధి చెందినట్లు చెబుతారు. ఫైనల్ ప్లేస్ వచ్చేసి సప్త ఋషి గుహలు. అరుణాచల కొండ పై భాగంలో విరూపాక్ష గుహ సమీపంలో ఉన్న చిన్న చిన్న గుహలు ఉంటాయి. వెళ్ళి దర్శించుకోండి. చూడ్డానికి అంత రిచ్ లుక్గా ఉండవు, కానీ ఇవన్నీ చాలా పవర్ఫుల్ ప్లేసెస్. ఇంతకుముందు వీడియోలో ఒక వృక్షం పైన సప్త ఋషులు ఉన్నారు బల్లి రూపంలో అని అనుకున్నాం కదా, వాళ్ళే ఇక్కడ అప్పట్లో ఉన్న ఋషులు ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళని చెప్తారు. నేను ఇంకేమైనా మర్చిపోయినా లేదా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు నేను పెట్టిన వీడియో కింద కామెంట్ చేసినా మీకు రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ మన పేజ్ ఉంది, మెసేజ్ చేసినా సరే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అక్కడ సాల్వ్ అయితే చేస్తాం.